విశాఖపట్నంలో సంగీతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినూత్న కథతో ప్రేక్షకులను అలరించిందని హీరో అయాన్ తెలియజేశారు. మద్దెలపాలెం సిఎంఆర్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర బృందం ప్రేక్షకులతో ముచ్చటించింది. జూన్ 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన హలో బాసు గీతాన్ని ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతినిస్తుందంటూ నటీనటులు పేర్కొన్నారు. ఉంది వైజాగ్ నుంచి ఒక అబ్బాయి పుట్టి పెరిగి సినిమాలో ఒక ఆడియన్స్ గా చూసి అలాంటి ఒక అబ్బాయి సంగీతం అన్న ఒక మూవీలో ఒక హీరోగా వస్తున్నాడు అంటే నాకైతే అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అండ్ వైజాగ్ వాళ్ళందరికీ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా పేరు అందరికీ థ్యాంక్ యూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. అండ్ అందరికీ వైజాగ్ వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను, సంగీతం జూన్ 11th రిలీజ్ అవబోతుందండి. తప్పకుండా మీ ఫ్యామిలీస్తో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని ఆనందించేలాగా ఒక కథ ఇది. అండ్ ఆ కథని మీరందరూ యాక్సెప్ట్ చేసి వచ్చే మూవీలో నేను హీరోగా రావడం అన్నది నేను అది మాటల్లో నేను చెప్పలేను అనుకుంటా. అంటే మీరు చూస్తే సింగ్ గీతం అని ఉంది అందులో. సో సింగ్ అంటే పాడటం, గీతం అంటే ఒక పాట. సో పాట పాడదాం అన్న లెవెల్లో ఉంటుంది. అండ్ ఇండియాలో ఇంతవరకు నాకు తెలిసి కాదు, ఇండియాలో ఎవరు చేయలేదు ఇలాంటి మూవీ. అది తెలుగు మూవీ అవ్వడం అంటే ఇండియాలో ఎప్పుడు చేయనది ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీలో చేయడం అన్నది మీరు అందరూ చూడబోతున్నారు. అండ్ చాలా చాలా బాగుండబోతుంది, ఎంజాయ్ చేయబోతారు. అది నేను చెప్పలేనండి, సింగర్ కాదా అని చెప్పలేను. బట్ మీరు దానికి మూవీ